అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖ నిద్రకి సులభ మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో 100లో దాదాపు 60% లేదా 70% మంది పైనే సక్రమంగా తగినంత నిద్రకు నోచుకునేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతోనూ నిద్రలేమి అనేటువంటి పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తుంటారు. పడక గది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ పడక గదిలో కూడా అన్ని రకాలైనటువంటి వసతి సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ ఏ లోపం ఉండదు. కానీ పడుకున్న వెంటనే నిద్ర రాదు. గంటకు రాదు, 2 గంటలకు తర్వాత రాదు. గట్టి ప్రయత్నం చేస్తే కొద్దిసేపు నిద్ర వచ్చేసేసి మళ్ళీ మెలకువ వస్తూ ఉంటుంది. అట్లా మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ నిద్ర పట్టదు. లేదా ఒక్కసారి పడుకున్న వెంటనే నిద్రపోయి నిద్ర మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు. ఇలా రకరకాలుగా సతమతమవుతూ ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వీటన్నిటికీ కారణం నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థము సరిగా ఉత్పత్తి కాకపోవడము, అదేవిధంగా దాని యొక్క సామర్థ్యము తగ్గిపోవడం. మరి ఈ యొక్క కారణం వల్ల ఆ మెలటోనిన్ అనేటువంటి యొక్క పదార్థ ప్రభావం చేతనే మనకి నిద్ర కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థ ఉత్పత్తిలో దాని పనితనంలో అసహజత్వం చోటు చేసుకోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు నిద్ర పట్టడం లేదని, స్ట్రెస్గా ఉందని, యాంగ్జైటీగా ఉందని, మూడ్ బాగాలేదని ఇలా రకరకాలుగా భావించుకుంటూ స్ట్రెస్ పిల్స్, యాంగ్జైటీ పిల్స్, మూడ్ ఎలివేటర్సు, అదేవిధంగా స్లీపింగ్ పిల్స్ ఇలా రకరకాల మెడిసిన్స్ కూడా అలవాటు పడిపోయేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో చాలామందిలో ఉందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజుల్లో చాలామందికి ఒత్తిడి సహిత జీవితం, ఒత్తిడి లేని జీవితమే ఇంచుమించు ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. ఎంత చెట్టుకు అంత గాలి. ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. మరి ఒత్తిడి లేకపోతే నిద్ర పడుతుంది. నిద్ర పట్టాలంటే ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడికి నిద్రకి అంత అవినాభావ సంబంధం ఉందన్నమాట. మరి దీనికోసం అని చెప్పేసి రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచక్షణ రహితంగా వాడడం మరి ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. దానివల్ల తాత్కాలికంగా మెదడుకు మత్తు కలగడం వల్ల నిద్ర వచ్చినప్పటికీ భవిష్యత్తు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వైద్యులు చెప్పిన ప్రకారము కొన్నాళ్ల పాటు మానేసేసి తర్వాత జీవనశైలి విధానంలో మార్పు చేసుకొని సకాలంలో చక్కటి నిద్ర వచ్చేందుకు మనం మార్గం తయారు చేసుకోవడం మంచిది. ఈ వీడియోలో మరొక కొత్త కోణంలో పైపూత మందుగా ఆయిల్ను తయారు చేసుకొని పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు ఎలా వాడుకోవాలో తెలియజేయబోతూ ఉన్నాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది బాగా నిదానంగా చూడండి, గమనించండి, రాసుకోండి. చాలామందికి ఈ సమస్య ఉండేటువంటిదే కాబట్టి మరి అందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని చక్కగా తయారు చేసుకుని చక్కగా వాడి చక్కగా లబ్ధి పొందవచ్చు అన్నమాట. చూడండి, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఉదాహరణకి ఒక 100 ml తీసుకోండి. మీకు ఎక్కువ అవసరమైతే ఈ పద్ధతి ప్రకారం ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మొట్టమొదటి పదార్థం నువ్వుల నూనె. ఒక చిన్న పాత్రలో 100 ml నువ్వుల నూనె ఈ విధంగా తీసుకోండి. ఆ నువ్వుల నూనెను బాగా వేడి చేసేయండి. నువ్వుల నూనె వేడెక్కి పొగలు రావడం మొదలైనప్పుడు ఆ యొక్క పాత్రను క్రిందకు దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కర్పూరం అంటే హారతి కర్పూరం వాడుకోవచ్చు, లేదా ఉంట కర్పూరం వాడుకోవచ్చు. మన ఇంట్లో దొరికేటువంటి మామూలుగా వాడేటువంటి కర్పూరం ఏదైతే మనం వాడుకుంటామో ఆ కర్పూరాన్ని ఒక 20 గ్రాములు తీసుకొని చిన్నగా అలాగా నలిపేస్తే పొడి పొడిలాగా అయిపోతుంది అనమాట. ఆ కర్పూరం పొడిని నువ్వుల నూనెలో కలిపేసేయాలన్నమాట. అంటే మనం కాఫీ టీ తాగేటువంటి వేడి ఆ నూనె ఉన్నప్పుడు అటువంటి వేడిగా ఉన్నటువంటి నూనెలో మనం కర్పూరం పొడి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. కొంతసేపటికంతా ఈ కర్పూరము ఆ నువ్వుల నూనెలో కలిసిపోతుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి ఆ నువ్వుల నూనెను తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక పాత్రలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు తగినంత నువ్వుల నూనెను తీసుకొని తగినంత నువ్వుల నూనెతో అరికాళ్లకు మర్దన చేస్తూ ఉండాలన్నమాట. బాగా 5 నిమిషాలు 10 నిమిషాల సేపు కొద్దిగా నూనె తీసుకోవడము, అరికాళ్ళకు బాగా మర్దన చేస్తూ ఉండడం. ఈ విధంగా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఒక్కొక్క కాలికి అరికాళ్ళకి మర్దన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా శీఘ్రంగా, సమర్థవంతంగా, శక్తివంతంగా, చక్కగా నిద్రకు ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన ద్రవ్యాల ఉత్పత్తి కూడా
మన దేహంలో మెదడులో జరిగి చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. ఇక్కడ చాలామంది ఆశ్చర్యపడుతుంటారు, కాళ్ళకి పాదాలకి నూనె రాయడం ఏంటి, నిద్ర రావడం ఏమిటి అని చెప్పేసి మీలో చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చిన్న ఉదాహరణ కూడా తెలుసుకోవాలి. ఒక మెయిన్ స్విచ్ దగ్గర మనం స్విచ్ ఆన్ చేసామనుకోండి, లైట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు అక్కడ లైట్ వెలుగుతుంది కదా, మరి అక్కడ జరిగేటువంటి మార్పు, ఆ యొక్క విద్యుత్ ప్రవాహము మనం గమనించలేకపోతున్నాం, కానీ దాని యొక్క ఫలితాన్ని మాత్రం మనం గమనిస్తున్నాం. ఇదే పద్ధతిలో మరి ఆయుర్వేద శాస్త్రం యొక్క ప్రత్యేకత ఇది. ఇదే పద్ధతిలో ఈ యొక్క తైలాన్ని ఈ విధంగా మర్దన చేయడం వల్ల నిద్రకు ఉపయోగపడేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు అంశాలు ఉత్పత్తి అయ్యి చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. అందుకే మన ఆయుర్వేద మహర్షులు పాదాభ్యంగస్తు తత్స్థైర్య నిద్ర దృష్టి ప్రసాదకృత్ అని చాలా సూక్ష్మప్రాయంగా వేలాది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. పాదాభ్యంగస్తు, ఈ యొక్క తైలాన్ని పాదాభ్యంగం చేయడం వల్ల తత్స్థైర్య నిద్ర దృష్టి ప్రసాదకృత్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఇలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల మనకి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క చెడు ప్రభావము, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి ఔషధాల యొక్క సైడ్ బెనిఫిట్స్ని కూడా మనం పొందేందుకు అవకాశం ఉంటుంది. మరి వీటికి తోడు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఎలాగంటే వీలైనంత వరకు సాయంత్రం పూట పెందలాడే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం పూట తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని తీసుకునే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వేళకి ఒకే సమయానికి మనం సేవించేది అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఉదయం లేచేటప్పుడు మనం అలారం పెట్టుకుని లేస్తాము, అదేవిధంగా పడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా అలారం పెట్టుకున్నట్లు ఆ టయానికి నిద్రపోయేది అలవాటు చేస్తే అదే టయానికి మన బాడీ కూడా అలవాటు పడిపోయి క్రమక్రమంగా ఎలాంటి ఔషధాలు కూడా లేకుండా నిద్ర మనం సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు వారంలో 5 రోజుల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి ఎక్సర్సైజు అరగంట నుంచి 30 గంట సేపు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఇలాంటి ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ యొక్క నిద్ర సమస్య లేకుండా ఉంటుంది. నిద్ర ఎప్పుడైతే మనకు సమస్య కాకుండా ఉండి చక్కటి నిద్ర పట్టేటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు మరుసటి రోజు కూడా మనం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. మనం పాల్గొనేటువంటి దైనందిన జీవిత కార్యక్రమాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ వీడియోలో నిద్ర కలిగేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.